అగో చూసినరా, రాజీవ్ గాంధీ కాలనీ 2BHK ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 9వ వార్డు అని రాసి ఉన్నది. గమనించిరా, ఇవి ఇందిరమ్మ ఇండ్ల అంటే అవి 60 గజాలనే ఒకటే ఇల్లు చెత్తు పోసి కట్టుకోవాలన్నా. గజం జాగ ఎక్కువన్నా సర్కారు ఇచ్చే ఇల్లు క్యాన్సల్ అవుతుందని ఖుద్దు కాంగ్రెస్ సర్కారే చెప్పింది. మరి ఇది ఏంది అంటే, గత బీఆర్ఎస్ ఏలుబడిలా డబుల్ బెడ్రూమ్లు 2, 3, 4, 5 అంతస్తులతోనే కట్టించింది కదా. అగో ఆ ఇండ్లట అత్త సొమ్ము అల్లుడి సోకు అన్నట్టు కేసీఆర్ సారు పేరు మీద ఉన్న కాలనీ పేరు తీసేసి పేరొక్కలది ఊరొక్కలది అన్నట్టు మన రాష్ట్రంలోనే పుట్టని తెలంగాణ మనిషే గాని రాజీవ్ గాంధీ సారు పేరుతోని ఇట్లా నామకరణం చేసిరట. మరి ఇట్లా ఎవరు పేరు మార్చిండ్రంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సారట. తెలంగాణలో పరాయోళ్ళ పాలనే ఉండొద్దని పాలెళ్ళు ఆంధ్రోళ్ళ పప్పులు కూడా ఉడకనీయకుండా చేస్తాము, ఉన్న ఆంధ్రోళ్ళ విగ్రహాలు కూడా కూలగొడతామని ఉద్యమం అప్పుడు లడాయి మంచిగానే నడిచే. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో ఉన్న పేర్లు పెట్టాలే, విగ్రహాలే పెట్టాలే గాని ఏమంట మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చిందో ఓ దిక్కు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బాలసుబ్రహ్మణ్యం సార్ విగ్రహము హైదరాబాద్లో ఉన్న రవీంద్ర భారతిలా పెడితే, ఇంకో దిక్కు ఇట్లా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలా ఏకంగా రాజీవ్ గాంధీ సారు పేరు మీదనే కాలనీ పెట్టిర్రు. మార్పు అంటే ఎంతో మార్పు వస్తుంది అనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లున్న కాలనీలకే పేర్లు మార్చేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.